మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కసిరి వద్ద వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం కృషి చేసిన నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ అని, ఆయన బాటలోనే నేడు రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్. పేట మండల కేంద్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినం పురస్కరించుకొని అత్యంత ఘనంగా మాసాయిపేటలో ఆయన జన్మదిన కార్యక్రమం నిర్వహించడమైనది. ముఖ్యంగా ప్రజలకు నాయకుడు అంటే గుర్తు వచ్చేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఆయన సంక్షేమ పథకాలు వాటినే ఈరోజు కొనసాగిస్తూ ఆ ఫలాలు అనుభవిస్తున్నాం. కాబట్టి వారు ఎన్నటికీ చిరస్మరణీయుడే. వారి ఆశయాలతో ముందుకు పోవాలని, వారు సృష్టించినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని ఇంకా చేసి మంచి చేసి ప్రజలకు చేరువయ్యేలా ఈ ప్రస్తుతం ఉన్న ప్రజాపాలన కూడా దానికి అనుగుణంగానే పోతుంది. కాబట్టి వారి ఆశయాలను కూడా ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి లేకున్నా కానీ వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం జరుపుకుంటాము. మేము వచ్చినటువంటి కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి దివంగత నేత ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవం పురస్కరించుకొని మనం జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు, రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన పథకాలు మరవలేని అటువంటి పథకాలు తెచ్చిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. అదే కంటిన్యూ ఇందాక అన్నట్టుగా ప్రజాపాలనలో కూడా అప్పుడు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని కొనసాగించుకుంటూ ప్రజలకు ఏదైతే ఉపయోగపడాలనో ఆయన ఆశయాలు, ఆయన భావాలు ఏవైతే ఉండనో అవి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అవి దగ్గరగా రేవంత్ రెడ్డి గారు కూడా అమలు చేస్తూ ఆయన ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా కృషి చేస్తుంది. పేద ప్రజల రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎట్లుండనో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అట్నే ఉంటుందని, అదేవిధంగా ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జయంతి మనం జరుపుకోవడం మన బాధ్యత, మన ధర్మము. కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతున్నాం అని తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.